హలో హలో వదినా. చెప్పండి మల్లి గారు. అది నాకు బాంబేలో ఒక చిన్న పని ఉంది. అది నేను అమ్మని మీ ఇంటికి బస్సు ఎక్కించాను. అమ్మని మీరు పికప్ చేసుకోండి. ఈ పాటికి ల్యాండ్ అవ్వచ్చులే అక్కడికి. సరే మరి జాగ్రత్త. బాయ్. వెంటనే ఈ విషయం కుదరదు. పిల్లలు ఏమైందమ్మా? హలో అమ్మ వచ్చింది. లేవు. మీ నాన్నమ్మ వస్తుందంటనే. మన పని ఒకటిగా. ఏంటే లోపల రానియవా నన్ను? నువ్వు రానిచేయండి, నేను వస్తా. ఏందో ఏంది, నేనేమన్నా దయ్యంలోకే కనిపిస్తున్నా నీకు? అంత భయపడుతున్నావు? అమ్మో అమ్మో, ఇంత పెద్ద కొంప కట్టారా నా కొడుకు సంపాదనతో? కట్టుకోవాలంటే రేగుల కొంప కట్టుకొని అందులో దూరిపోవాలా సామాన్లన్నీ పెట్టుకుని. అంతేగాని ఇంత పెద్ద కొంప కడతారా? అమ్మో అమ్మో అమ్మో, బొమ్మలేంటి? పిల్లల అలంకారం కోసం అయితే అది చిన్న చిన్న పిల్లలు కాదమ్మా, ఆడుకోవడానికి. పెద్దవాళ్ళు ఇంత ఇంత బొమ్మలు ఏం చేస్తావు? ఏంది అట్లున్నారు వాళ్ళు? పిల్లలు కదా, అట్లానే ఉంటారులే. ఏంది, తెలుగు రాదా నీకు? నమస్కారం నాన్నమ్మ. ఆ పిల్లని చూసి నేర్చుకో కొంచెం. ఏంది, తెలుగు నేర్పియ వాళ్ళకి? ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడుతున్నారా? వేలకు వేలు కడతారు ఇంకా కాలేజీలకి. ఓ చాయ్ కొట్టేది ఏమైనా ఉందా లేదా నా ముఖం మీద? నీ ముఖం చాయ్ కొట్టే ఎట్లా వస్తున్నాను ఉంది రే. ఏంది అలా ముఖం చూస్తా జంపిరా నీకు? ఎప్పుడు చూడు ఏదో అంటనే ఉంటది కదా అన్న నా పిల్లల్ని ఏదోనే. చాయ్ చెప్పి గంట అయ్యింది. ఏంది టీ అని తెలుస్తుంది అమ్మాయికి. అప్పేంటి చిన్న పని ఆడుకునేటట్టుంది ఇది. పెద్ద తీసుకురా. ఏంటి తగ్గుతున్నాయి? వచ్చినట్టు నీకు దగ్గు వచ్చింది కదా? అవును, నీ వల్లనే దగ్గు వచ్చింది. బాగానే ఉంది, నీ కూతురు కదా, అట్లనే ఉంటుంది. మీ అమ్మ ఛాయ్ తెమ్మంటే పిల్లలు ఆడుకునే కప్పులో తీసుకొచ్చింది. అత్తయ్య గారు ఛాయ్ ఉంది. ఏంది ఇది? పెద్ద కప్పే కదా అత్తయ్య గారు. పెద్ద కప్పే అమ్మా, ఇది మా ఊర్లో బర్రెలు కుడితే తాగుతాయి. ఇంట్లో ఊర్లో బర్రె మూర్తి చూస్తే అవుతుందా రోజు? ఎప్పుడు వచ్చిన పని చూసిన నా మీదే పడుతుంది. నేనైనా పడ్డా, ఇదైనా ఉన్నదా చూడదా? పెద్ద కప్పు తీసి చిన్న కప్పు తీసి ఏసారి తాగండి అత్తయ్య గారు. ఇంతకైనా కొడుకు ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారండి. ఫోన్ చేసినావా? చెయ్యవు, నీ కూతురు బయటకు వెళ్తే చేస్తావు. ఎప్పుడు వస్తాడంట? అంటే ఇంట్లోనే ఉంటున్నావు రోజు? అంటే ఆడ సంపాదన తిన్నికైనా ఉంటుర్రు, ఆడికి ఫోన్ చెయ్యరనమాట. చిచ్చి చిచ్చి, చక్కెర లేదు పాలల్లా ఇన్ని నీళ్ళేసినట్టున్నావు కదా. సంపాదన అంతా వేస్ట్ చేయి. మీరు మాత్రం పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ పెట్టుకుని తినండి. ఏం చేసినావు? పెట్టేసావు ఉండవు. వీళ్ళకి ఆకలిస్తానగానే పిజ్జా ఆర్డర్ పెట్టుకోవాలని అంటావు. కూతురు మీరు? ఓ అమ్మా ఇద్దా, నువ్వు ఎప్పుడా కిచెన్లోనే ఉంటావా? వాళ్ళు ఏంది దయ్యాలా జుట్టు రవసుకుని? ఏం కాదని బెదిరిస్తున్నావా? ఫస్ట్ నువ్వు సరిగ్గుంటా సరిగ్గుంటారు. నువ్వు నూర పూలు పెట్టవు, వాళ్ళు జడలేయరు. వాళ్ళకి నూనె పెట్టి సాగుతుంది. ఏం పనమ్మా కిచెన్ లో నీకు? పిల్లలు ఇట్రా, నిందుకేస్తా. నానమ్మా నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నువ్వు విరబోసుకుని బయటికి వెళ్తావా?
గాలి వస్తే ఇంట్లోకి గాలి వస్తే మంచిదే కదా ఎండాకాలం. గాలి అంటే తెలియదు. నానమ్మ వద్దు, నేను వేసుకుంటా. తాగలన్నట్టే ఉంది, వెళ్ళి వేసుకో. నీ కథ ఏందమ్మా గుర్రంతో ఏంది? ఏం చేసిందమ్మా మీ అమ్మ? అదే మా అమ్మ నీకోసము ఎగ్ బిర్యానీ ఏందో చాలు చాలు అంతే. ఏ అన్నంలో ఏంది ఇది? ఏందమ్మా ఇది? గుడ్డ వచ్చేవారు అన్నంలో గుడ్డ వచ్చింది అని. ఎగ్ బిర్యానీ అంటే రావాలి కదా. ఎగ్ బిర్యానీ అంటే రావాలి కానీ ఇట్లుంటది అసలు గుడ్డ ఎక్కడన్నా? అంటే నానమ్మ మీ ఊర్లో గుడ్డ అలా ఉండదా? ఆ ఊర్లో గుడ్లు అయితే ఇట్లానే ఉంటాయి నానమ్మ. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఒక తాడు గుడ్డు తీసుకుందా, మేము కూడా చూస్తాం మీ ఊరు గుడ్డ ఎట్లుంటుంది. తెస్తాలే అమ్మా. అమ్మా హైలైట్ ఉందా మా బిర్యానీ? థ్యాంక్స్ అమ్ములు. ఏం బాగుంది, రుచి లేదు, పచ్చి లేదు, టమాటాలు ఉడకలేదు, ఉల్లిపాయలు వేయలేదు. నేనైతే కమ్మ వండుకుంటా గుడ్లు వేయకుండా. మళ్ళా మన మాట నానమ్మ అయితే ఇంటికి వెళ్ళి వండుకుంది. అదో నేను ఉంటాను కదా, మీ అమ్మకి ఎలా ఉండాలో నేర్పిస్తా. నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు.